హలో గాయస్, ఈ రోజు మీకు చూపించే రెసిపీ పచ్చి కానాగంత బాయిల్ ఇగురు. హలో గాయస్, ఈ రోజు మీకు చూపించే రెసిపీ పచ్చి కానాగంతతో మీకు చేసి చూపిస్తాను. బాయిల్ ఇగురు, పచ్చి కానాగంత బాయిల్ ఇగురు. మీకు ఈరోజు చేసే విధానం ఫుల్గా మనం వీడియోలోకి వెళ్ళిపోయి మొత్తం అంతా ఎలా చేయాలి ఏంటి అని నేను చెబుతూ మీతో చేసేద్దాం. ఇందులో కావాల్సిన నీట్గా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా గుజ్జు, ఇంకా మసాలాలు ఇవన్నీ మనం మిక్స్ చేసుకుని పచ్చి కానాగంత బాయిల్ కర్రీ ఎలా చేయాలి ఏంటనేది ఫుల్గా మీకు చెప్పేస్తాను. మీరు కూడా చూసి ఫాలో అయిపోండి. ముందుగా స్టవ్ మనం వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని అందులోకి మనం ఇడ్లీ పాత్ర ఒకటి చక్కగా పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత అందులోకి ఎగ్జాక్ట్గా ఒక లోటా నీళ్లు పోసేసుకుని కొంచెం మరిగేదాకా వెయిట్ చేద్దాం. పచ్చిగా కాగేయండి. దాని తర్వాత మనం ఎగ్జాక్ట్గా రేకులు 1 2 3 4 6 రేకులు ఉంటాయి. 6 రేకుల్లో 2 రేకులు తీసేసుకుని 4 రేకులతో మనం ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ 4 రేకులతో మనం పెట్టేసుకుని పచ్చి కానాగంతులు అది ఒక్కొక్కటిగా మనం ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టేసామండి. ఇలాగా చూస్తున్నారు కదా. మూత వేసేసుకుందాం గాయస్. ఎగ్జాక్ట్గా ఒక 1/2 అవర్ సిమ్లో అయితే మనం పెట్టుకోవాలి కాబట్టి మూత వేసేసాం. ఒక అరగంట వెయిట్ చేసేద్దాం గాయస్. 1/2 అవర్ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయనేది కూడా కానాగంతలు ఒకసారి మనం చూసేద్దాం. వావ్, చాలా చక్కగా బాయిల్ అయిపోయాయి. మనం ఒక్కొక్కటిగా ఆ బాయిల్ అయిన మొత్తం మనం ఒక్కొక్కటిగా తీసేసుకుందాం గాయస్. బాయిల్ అయితే చక్కగా అయిపోయిన తర్వాత మనం వీటిని నీట్గా ఇలా తీసుకుని గాయస్, దీని మీద తోలు చక్కగా వచ్చేస్తుంది చర్మం. ఈ చర్మాన్ని మళ్ళీ జాగ్రత్తగా రిమూవ్ చేసుకున్న అలాగా ఈ మొత్తం రిమూవ్ చేసుకుని దీనికి ఉన్న కండ తీసేద్దాం. మొత్తం కూడా ఇలా తీసేసుకోవాలి. చేప మొత్తం మనం రిమూవ్ చేసుకున్న తర్వాత చూడండి, కండ ఓన్లీ చేప కండే. ఇందులో ముళ్ళు గట్ట ఏమీ లేకుండా చేప కండ ఒకటే మన కంటికి కనపడుతుంది. దీన్ని మనం నీట్గా కుక్ చేసేదానికి తీసుకెళ్ళిపోదాం. నడిచేయండి గా. కుకింగ్ కాడికి అయితే వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఒకసారి అంటించేసుకుని చక్కగా చేపల దాకా నీట్గా చూడండి, చక్కగా చేపల దాకా ఈ టైప్లోది ఉండాలి. మనం ఒకసారి పెట్టేసుకుని ఇది కొంచెం వేడెక్కేదాకా పెట్టి హీట్ అయితే చక్కగా పెట్టిందండి. దీంట్లోకి సరిపడగా మనం ఆయిల్ అనేది ఎగ్జాక్ట్గా 2 కప్పులు. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చక్కగా ఒక రకమైన బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయాలి. ఇలాగా ఎగ్జాక్ట్గా బ్రౌన్ కలర్ అయితే మనకు వచ్చేలా చేసుకోవాలండి. నీట్గా లైట్గా కళ్ళుప్పు అనేది వేయాలి కాబట్టి మనం లైట్గా వేసేద్దాం. కళ్ళుప్పు లైట్గా వేసుకుని ఒకసారి ఇలాగా కలుపుకుందాం. ఎగ్జాక్ట్గా అందులో 1 టేబుల్ స్పూను కారం, లైట్గా ఒకసారి తిప్పుకోవాలండి. కారం ఎందుకు వేసానంటే కారం పచ్చి వాసన కింద వస్తుందండి. దాన్ని మనం రానివ్వకూడదు అంటే ముందరగా ఇలాగ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా 1 టేబుల్ స్పూను వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలండి.
గ్లాసులు వాటర్ అయితే ఎగ్జాక్ట్గా పోసేసుకోవాలండి. గ్లాసులు వాటర్ అయితే మనం పోసుకున్నాం. ఒకసారి కరెక్ట్గా 5 minutes అయిపోయిన తర్వాత ఒకసారి చూద్దాం. చాలా చక్కగా మరిగిందండి. మరిగిన దాంట్లో మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదా, బాయిల్ చేసి పెట్టుకున్న కానాగంత ఫిష్ చక్కగా ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. చూసారండి, ఒక్క ముళ్ళు కూడా ఉండదు. ఈ రకంగా చేసుకుంటే మటుకి చాలా స్పైసీగా, చాలా చక్కగా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇబ్బంది పడకుండా, అంటే ముళ్ళు గట్ట ఉన్నది అన్న ఇబ్బంది లేకుండా చక్కగా తింటారు. ఒక పచ్చి కానాగంతకే ఓన్లీ కండ అనేది వస్తుందండి. పచ్చి కానాగంతకే కండ అనేది వస్తుంది. నీట్గా ఇలా వేసుకు తింటే అండి, ఇలా లైట్గానే వేసాం కదా మనం కళ్ళుప్పు. తర్వాత మళ్ళీ మనం నీట్గా ఎగ్జాక్ట్గా ఒక స్పూన్ అయితే మనం వేసుకోవాలండి. సరిపోతే మనం తినేటప్పుడు సాల్ట్ కలుపుకోవచ్చు. ఎస్పెషల్లీ టమాటా గుజ్జు చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి. ఎగ్జాక్ట్గా 4 చేపలు కాబట్టి 2 టమాటాలు అయితే మనం గుజ్జు పెట్టుకున్నాం. ఎప్పుడు పులుపు వేస్తూ ఉంటారు, చింతపండు వేయచ్చు, అదే రకంగా మామిడికాయ వేయచ్చు. కానీ టమాటా కూడా యాడ్ చేస్తే అస్సలు మామూలుగా ఉండదండి. చాలా అమోఘమైన టేస్ట్, రుచితో కూడా చాలా స్పైసీగా మనకు అనిపిస్తుంది. మనం టమాటా గుజ్జు కూడా యాడ్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఒక 10 నిమిషాలు వెయిట్ చేసేద్దాం. మూత వేసుకుని 10 నిమిషాలు వెయిట్ చేసేసి 10 నిమిషాల తర్వాత చూసేద్దాం గాయ్స్. చికెన్ బాయిల్ ఇగురు ఎంతవరకు వచ్చిందనేది చూసేద్దాం. వావ్, చాలా చక్కగా దగ్గరగా వచ్చింది. దీన్ని మనం దింపేసుకుని చిల్డ్రన్స్తోని టేస్ట్ చూసేద్దామా. కర్రీ అయితే చక్కగా అయిపోయింది కాబట్టి మనం అన్నంలోని నీట్గా తీసుకుని, అన్నంలో చక్కగా తీసుకుని వేసుకుని దాని టేస్ట్ ఏంటనేది చిల్డ్రన్స్కి తినిపించి నేను కూడా తిని చెప్పేస్తాను గాయస్. చక్కగా అయితే రెడీ చేస్తానండి. చిల్డ్రన్స్ కూడా రెడీగా ఉన్నారు. మా డాడీ వండిన కర్రీని ఎప్పుడెప్పుడు టేస్ట్ చూసేసి చెప్పేద్దామని చెప్పి చాలా ఎగ్జైట్గా వాళ్ళు కూడా ఉన్నారండి. నేను కూడా వాళ్ళు ఏం చెప్తారన్న ఎగ్జైట్తోనే నేను చూస్తున్నాను. కానీ ఒకసారి టేస్ట్ చూసి చెప్పేసండి మరి. టేస్ట్ దీన్ని కూడా మీరు టేస్ట్ ఎలా ఉన్నదని కూడా చూసి చెప్పాలి. ఎలా ఉందా, రుచిగా ఉందా? నేను కూడా టేస్ట్ చూసేస్తానండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా నచ్చిందంట. పర్ఫెక్ట్ గా చాలా చక్కగా వచ్చిందండి కర్రీ అనేది. తల్లిదండ్రిగా మనం మన చేతులతో చేసి పిల్లలకి పెట్టడం అనేది చాలా 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 నాకైతే చాలా ఇష్టం అండి అలాగా పెట్టడం అనేది. నేనైతే వాళ్ళకి ఎప్పుడు చేసి పెడదామని చూస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా వాళ్ళకి పెట్టిన తర్వాతే ఏదైనా సరే కానీ నేను ఎక్కువ శాతం పిల్లలకే పెట్టి తర్వాత టేస్ట్ వాళ్ళకి ఎలాగున్నది అనేది చెప్తే ఆ సంతోషం నాకు వెలకట్టలేదండి. అందుకనే నేను ఎక్కువ శాతం ఏది చేసినా సరే పిల్లల కోసం చేసి వాళ్ళకి పెట్టిన తర్వాత ఆ తర్వాత మేము తినేదానికి చూస్తాం గాయస్. అయితే మీరు కూడా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి నాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.